గైస్, వెల్కమ్ టు ప్లే విత్ మెను. ఈరోజైతే మనం జెబ్రానిక్స్ జెబ్ కంపానియన్ 500 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఈరోజు దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. సో లెట్స్ అన్బాక్స్. ఈ కీబోర్డ్ అయితే నాకైతే అరౌండ్ 900 రూపీస్ అలా పడింది. మీకు అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో వైర్లెస్ కీబోర్డ్స్ మనకు చాలా తక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కీబోర్డ్స్. అండ్ మనం ఇప్పుడు మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తున్నాం. సో లెట్స్ సీ హౌ దిస్ ప్రోడక్ట్ వుడ్ బి. సో ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసామంటే లైక్ ఓకే, లెట్స్ సీ ది ప్రోడక్ట్. సో నేనైతే బ్లాక్ ఎడిషన్ ఆర్డర్ చేశాను. మనకి కీబోర్డ్ అయితే ఇలా వచ్చిందనమాట. యూ కెన్ సీ ద కీబోర్డ్. ఐ ష్యూర్ అన్ప్యాక్ ఇట్ టు. ఇది మధ్యలో జస్ట్ ఈ రెండింటి సపరేట్ చేయడానికి వచ్చింది. ఇది మౌస్ అనమాట. ఫస్ట్ మౌస్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ప్రిటీ బేసిక్ బిల్డ్ అయితే ఉంది మౌస్. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. ఇది ఇలా కాస్త ప్రెషర్ పెట్టి ఇలా లాగారంటే సెల్ వేయాలి, ఇంకా రిసీవర్ ఉంటుంది అనమాట. సో ఇది మౌస్ గురించి అయితే మనం దీని గురించి మనం టెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ రిమూవ్ ద కవర్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో ఇది కీబోర్డ్ అనమాట. మీరు చూడవచ్చు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది కీబోర్డ్ అయితే. ఇది మనకు కాస్త వెయిట్ ఉంది, బట్ కాస్త స్టడీ బిల్డ్ అనే ఉంది. చూసారా, నేను బెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. స్టడీగానే ఉంది. కీస్ కూడా సైలెంట్గానే ఉన్నాయి. మౌస్ కీస్ కూడా చాలా సైలెంట్గా ఉన్నాయి. అసలు మీకు వినపడిన కూడా వినపడట్లేదు. చూసారా, అది మౌస్ క్లిక్. అండ్ దీనికి కూడా ఇక్కడ దీన్ని ఇలా తీస్తే ఇదైతే చాలా బేసిక్గా ఉంది. క్వాలిటీ విరిగిపోవచ్చు చెప్పలేము. ఇక్కడైతే 2 AAA కావాలి దీనికి. 2 AAA చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ సో గైస్, దీని కీబోర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు. ఇది ఒక్కటి కాస్త నాకు ఎందుకో చీప్ క్వాలిటీ అనిపిస్తుంది. బట్ ఇది కాస్త బిల్డ్ గట్టిగానే ఉంది. మనకి ఇక్కడ హైట్ అడ్జస్టబుల్స్కి ఇది మాత్రమే ఇచ్చారు. చూసారంటే ఇది మాత్రమే ఉంది. అండ్ ఇది ఈ కీబోర్డ్ గురించి. అండ్ ఇది మౌస్. సో రెండు కాస్త పర్లేదు, డీసెంట్ బిల్డ్లానే ఉన్నాయి. మనం ఇంకా టెస్టింగ్లో చూద్దాం ఎలా ఉంటాయో. సో గైస్, మనమైతే ఇప్పుడు 2 AAA అండ్ ఒక AA బ్యాటరీ అయితే తెచ్చేసాము. ఇట్లా వేసి చూద్దాము. సో దీన్ని ఇలా తీసాను. అండ్ మౌస్కి అయితే AA బ్యాటరీ కావాలన్నమాట. సో పుట్టింగ్ ఇట్ ఇన్ రైట్ హియర్. ఇది ఇలా ఉంది. దీని రిసీవర్ తీసుకుందాం, మళ్ళీ మనకు అవసరం వస్తుంది. దీని రిసీవర్ అయితే ఇలా ఉంది. చూసారుగా 2.4 GHz రిసీవర్. ఇది పక్కన పెట్టుకుందాము. అండ్ విల్ క్లోజ్ దిస్ మౌస్ రైట్ నౌ. ఇది ఆన్ చేసేద్దాం. చూసారా, లైట్ వచ్చింది. అండ్ కనెక్ట్ అయినప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి ఇది డిస్కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే లైక్ దేనికి కనెక్ట్ లేదు, రిసీవర్ మన ఓపెన్లో ఉంది కాబట్టి. అది మౌస్ గురించి అయితే. అండ్ ఇప్పుడు సెల్స్ బ్యాటరీలో వేద్దాము, లైక్ కీబోర్డ్లో వేద్దాము. సో ఇదైతే ఈ ఓరియంటేషన్లో వేయాలి. స్లైడ్ చేయాలి నాకు తెలిసి. స్లైడ్ చేసి సెకండ్ బ్యాటరీ చూసారుగా ఇలా వేసేసి వి షుడ్ క్లోజ్ దిస్. ఇది ఇలా డన్. కీబోర్డ్ రెడీ, మౌస్ రెడీ. ఇప్పుడు పీసీ కనెక్ట్ చేసి చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మనం కీబోర్డ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో కీబోర్డ్ అయితే చూసారు కదా, ఇలా ఉంది. క్యాప్స్లో ఆన్ చేస్తే ఇక్కడ బ్లింక్ అయింది, అక్కడ గ్రీన్ కలర్ అని చూసారు. సో ఆ కీపీస్ అన్నీ పనిచేస్తున్నట్టు. సో నమ్లో ఇలా. అండ్ ఇదేమో బ్యాటరీ ఇండికేటర్, లైక్ బ్యాటరీ డౌన్, లైక్ బ్యాటరీ తక్కువ ఉన్నా కానీ అలా అప్పుడు ఇండికేట్ చేస్తుంది బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం. అండ్ ఇది చూసారా, సైమల్టేనియస్ కీ ప్రెస్ ఇలా నేను మొత్తం 4 ఫింగర్స్తో ఇలా పెట్టానంటే చూడండి, ఓన్లీ 2 కీసే ప్రెస్ అవుతున్నాయి. నావి ఇన్ని కీస్ పట్టుకున్నా కూడా. సో లైక్ ఇది గేమింగ్కి అయితే పనికిరాదు, కీ గోస్టింగ్ ఉంటుంది. సో లైక్ కొన్ని కీ ప్రెసెస్ మిస్ అవుతాయి. బట్ బేసిక్ ఆఫీస్ యూస్, ప్రొడక్టివిటీకి కానీ ఇలాంటి వాటికైతే ఓకే. ఒక స్టూడెంట్ యూస్ చేయాలన్నా అలాంటి విషయాల్లో ఇది బాగానికి వస్తుంది. అండ్ ఇప్పుడు కీబోర్డ్ టెస్ట్ చేద్దాం. సో ఇది మన కీబోర్డ్, మీకు తెలిసిందే కదా. సో ఇలా ఆన్ చేయగానే నా యూఎస్బీ రిసీవర్ కనెక్టెడ్ ఉంది కాబట్టి వెంటనే ఇది కనెక్ట్ అయిపోతుంది. అండ్ దీని మౌస్ మూమెంట్ చూస్తే కాస్త స్మూతే కానీ బేసిక్. ఇందులో అయితే అంతేం లేదు. పాలింగ్ రేట్ కూడా చెక్ చేస్తున్నాను. చూసారా,
250 హెర్ట్జ్కి మించి పోవట్లేదు. సో దీని మ్యాక్సిమం 250 హెర్ట్జ్. ఏ 2.4 GHz వైర్లెస్ మౌస్ అయినా అంతే పోలింగ్ రేట్ ఇస్తుంది. సో ఈ పోలింగ్ రేట్ నేనైతే బెస్ట్ అని చెప్పాను, ఏదో నార్మల్ పోలింగ్ రేట్. ఈ రెండు కాంబో అయితే గుడ్ టు గో ఫర్ ప్రొడక్టివిటీ పీపుల్ ఆర్ ఆఫీస్ పర్పసెస్. స్టూడెంట్స్ విషయంలో అయితే నేను బెస్ట్ అని చెప్తాను. సో కొనాలనుకుంటే కింద మీకు బయింగ్ లింక్ ఇచ్చేస్తాను, కొనేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.